ఇప్పుడే ఒక అద్భుతమైన సినిమా చూసా. అదే ఇలాంటి మొగ్గలో సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు. తీసినోడు పెద్ద వీపీ గాడు సినిమాని డిస్క్రైబ్ చేసే లైన్ ని టైటిల్ గా పెట్టి నూగాడు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సినిమా అన్నోని 2 దెంగాలి. నీ అమ్మ బైక్ కి గోప్రో కట్టి మోటో వ్లాగ్ తీసి సినిమా అంటావేంట్రా ఎర్రిప్ప. అండ్ మూవీలో వీడే హీరో. నాట్ ఓన్లీ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, ఎడిటర్, మేకప్ ఆర్టిస్ట్, సైడ్ ఆర్టిస్ట్, లౌడ్ ఆర్టిస్ట్, నా మడ్డలో ఆర్టిస్ట్ అన్ని వీడే. అండ్ వీడి గురించి చెప్పాలంటే వీడు పల్లవి ప్రశాంత్ కి ఫస్ట్ కాపీ అనమాట. ఈ పీపీ గాడు జనాల్ని అడుక్కొని బిగ్ బాస్ కి పోయి జనాల్ని ఎర్రిపుల్ని చేస్తే వీడు వాడి సినిమాకి జనాల్ని పిలుచుకొని మరీ ఎర్రిపుల్ని చేశాడు. వీడి సినిమా తీసింది 2 hours లో, కానీ దానికి ప్రమోషన్స్ చేసింది మాత్రం 1 year. అసలు ఎలా వచ్చింది అంత కాన్ఫిడెన్స్? అండ్ ఇంకా ఆ కాన్ఫిడెన్స్ తో ఆడియన్స్ తో కలిసి సినిమా చూడడానికి వెళ్ళాడు. సో వీడు తీసిన కళాకాండం మనోళ్ళు చూసాక ఊరికే ఉండరుగా. సినిమా ఎప్పుడు చూసున్నాడు, మొడ్డ ఊడిపోయిండు. వీళ్ళ అమ్మ నాన్న ఇట్లా థియేటర్ రాకపోతే ఈయన గుద్ద వాళ్ళు తంగేటోళ్ళం. మళ్ళా వీడంట 1400 డైలాగ్స్, 10,000 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడంట. ఇలాంటివి ఆస్కార్ లెవెల్ యాక్టర్ కూడా చేయలేడంట. ఒకసారి మీరే చూడండి ఎలా చేశాడు. ఫస్ట్ 10,000 ఎక్స్ప్రెషన్స్. అండ్ నెక్స్ట్ 1400 డైలాగ్స్. తొడిగేవులే కట్రాయ విప్పావులే లుంగి. ఎవర్ ఐ కాంట్ ఇంపాసిబుల్. నీ గుద్దు దీని అమ్మ దీన్ని యాక్టింగ్ అంటారంట్రా. మైండ్ దెంగినట్టు ఆ డైలాగ్స్ ఏంది, ఎవడో వట్టలు బిసినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంది. మళ్ళా ఈ పూకంట ఇదంతా 7 months ప్రాక్టీస్ చేసిందంట. బాగుందనా? నిజం బాగుంది. ఇంకా మూవీలోకి వెళ్తే బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ తో ప్రొడక్షన్ బ్యానర్ పడిద్ది. తర్వాత మనం ఏమనుకుంటాం, జనరల్ గా ప్రొడక్షన్ అండ్ నేమ్స్ అయిపోయాక మూవీ స్టార్ట్ అయిద్ది అని. కానీ ట్రైలర్ వచ్చింది. మూవీకి ముందు ఈ మూవీ ట్రైలరే ప్లే అయిద్ది. మళ్ళీ అదేదో 2-3 minutes ట్రైలర్ కాదు, 6 minutes ట్రైలర్. తర్వాత మళ్ళీ కాన్ఫిడెంట్ గా మూవీ స్టార్ట్ అయింది అనుకుంటారేమో. కాదు, మూవీలో వీడేం చేశాడో మూవీకి ముందు చెప్తాడు. ఫైనల్ గా ఆఫ్టర్ 9 minutes మూవీ స్టార్ట్ అయింది. అండ్ ఇంకా స్టోరీలోకి ఎంట్రీ ఇస్తే హీరోకి ఒక కెఫే ఉంటది. అండ్ వీడి కిక్ బాక్సర్, ఎవరితోనో గుద్దబగలు కొట్టించుకొని వాళ్ళ ఫ్రెండ్ తో ఉంటాడు. అండ్ ఈ లోపు నరాలక్క కూడా వస్తది. మంచి మంచోళ్ళనే దాటొచ్చిందాన్ని. కాసేపు క్రింజ్ యాక్టింగ్. వదిలిపెట్టి పో. దూరదర్శన్ రేడియో వార్తలు. టేబుల్ పైన కూర్చున్న అబ్బాయి చాలా ఓవర్ గా యాక్టింగ్ చేస్తున్నాడు. వార్తలు సమాప్తం. ఐ లవ్ యు సో మచ్. బై. సూపర్ రాజా. ఓవర్ యాక్టింగ్ అని వాడే చెప్పుకుంటాడు, సూపర్ రాజా అని అరుచుకుంటాడు. ఈ లోపు వీడి ఫ్రెండ్ సాయి పల్లవి అంటది. అది మనోడు ఎక్స్. బాధతో మళ్ళీ కాసేపు క్రింజ్ యాక్టింగ్. ఇక మనోడు డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఉండి, ఒరేయ్ పూక, పల్లవి వాళ్ళ వుడ్బీతో కలిసి 8:15 ఫ్లైట్ కి జర్మనీ వెళ్ళిపోతుంది, నువ్వెక్కడ ఎవడి ఆకులు పీకుతున్నావురా అని అంటది. వీడుండి, సర్లే గాని నువ్వు దెంగేయ్ అంటాడు. ఇంకా ఫ్రెండ్ తో కలిసి ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అవుతాడు. బైక్ జర్నీ స్టార్ట్ అయిన ఫస్ట్ మినిట్ నుంచే మూవీ తీసేయాలనిపించింది. ఏందిరా, వాయిస్ క్లారిటీ ఉండదు, లిప్ సింక్ ఉండదు. అన్నిటికన్నా వరస్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో ఏవో డైలాగ్స్ వస్తూ ఉంటాయి. కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటది. బ్యాక్గ్రౌండ్ లో కాసేపు హీరో అవ్వాలంటాడు, కాసేపు సాయి పల్లవి అంటాడు, కాసేపు మడ్డ అంటాడు, కాసేపు గుడుస్తా అంటాడు. ఒరే అసలు స్టోరీ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ లో సౌండ్స్ ఏంటి? ఎవరైనా స్టోరీ కోసం చూస్తుంటే మర్చిపోండి, ఏముండదు స్టోరీ. లేదు డొల్లా. పాస్ట్ లో బ్రేకప్ అయ్యిద్ది. అది వేరే వాడితో ఇప్పుడు జర్మనీ వెళ్తుంటది. 1.5 hour లో ఫ్లైట్. దాన్ని మీట్ అవ్వడానికి ఈ బోగ్గాళ్ళిద్దరు బండేసుకొని పోతున్నారు. అంతే. ఇంకా స్టోరీని సైడ్ పెడితే 100 minutes బైక్ మీద ఇద్దరు చేస్తారయ్యా యాక్టింగ్. చూడండి, పల్లవి నా గురించి ఆలోచిస్తుందా? అసలు నేను గుర్తున్నానా? నీ గువ్వ కింద మంట పెట్టి కళ్ళలో కారం పడితే కమలహాసన్ ఉంటావా? ఒరేయ్, గువ్వ కింద మంట పెట్టేదేంటి, కళ్ళల్లో కారం కొడితే కమలాసన్ లాగుండేదేంట్రా? అసలు మధ్యలో నన్నెందుకు లాగుతున్నావురా నా బట్ట? ఇలాంటి సినిమా తీయాలంటే క్రేజీగానే ఉండాలి. డ్రగ్స్ కావాలా, నేను కావాలా? నీ చేతితో డ్రగ్స్ ఇవ్వడం కావాలి. వెనకటికి నీలాంటోడే ఏరిగొచ్చి తింటావా, తిన్నాక ఏరుగుతావా అంటే ఏరిగిందే తింటా అన్నాడంట. లేకపోతే అది అడిగేదేంది, నువ్వు చెప్పేదేంది? అదేమైనా అమృతమారా ఆమె చేతితో ఇస్తే తీసుకోవడానికి? డ్రగ్స్ మామూలుగానే మెంటల్ గాడిలా ఉన్నావు, అవి కూడా కొడితే వీడిలా అయిపోతావు.
అసలు అయినా వీడే కొంచెం బెటర్. నీ టెన్షన్ అంతా అసలు పల్లవి దక్కుతుందో లేదో అని కదరా భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు చెప్పాలా? హీరో ఛాన్స్ వదులుకో. వాట్సాప్ నెంబర్ ఎవరా? వాట్సాప్ చేసి కనుకుంటారు. మా ఇంత దూరం మారా దగ్గరుంటే అయిపోవే. అవునా, అయితే బండి కన్నా పార్క్ చేయరా, నేను పోయి ఎయిర్పోర్ట్ ని తీసుకొస్తా. నాకు ఇలాంటి వాటికే గుద్దులో కాలేదు. ఇలాంటి పిల్ల కొత్త జోక్స్ మేము స్కూల్లో వేసుకునే వాళ్ళం. వీడేమో శ్రీకృష్ణుడికి వాట్సాప్ లో అడుగుతాడంట, మళ్ళా వాట్సాప్ కూడా కాదు వాట్సాప్. వీడేమో ఎయిర్పోర్ట్ ని తీసుకొస్తాడంట. అది ఎయిర్పోర్ట్ అనుకున్నావా, ఆకులు కట్ అనుకున్నావా తీసుకొని రావడానికి? మీరు మీ పిల్ల జోకులు. క్లోజ్ రా, సూపర్ క్లోజ్ రా, క్లోజ్ లో ఉన్న ఫ్యూజ్ వెలిగరా. పాకు పాకురా, మైసూర్ పాకురా, నువ్వో పెద్ద ఎర్రి హూకురా. ఇప్పుడు అయ్యగారు స్టార్టింగ్ లోనే క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ చేస్తాడు. ఇక్కడ కథ మలుపు తిరుగుతున్నది, చూద్దాం. రాజా, ఐ లవ్ యు. క్లైమాక్స్ ట్విస్ట్ కి ఫస్ట్ క్లూ ఇప్పుడే ఇచ్చాను, మిస్ అయ్యారా? ఎవడైనా మూవీ చూస్తా క్లైమాక్స్ ట్విస్ట్ గెస్ చేయమంటాడు, కానీ మూవీ చూస్తా ఉంటే మూవీలోనే మీకు ఆల్రెడీ క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చా అని చెప్పేవాడినే సూపర్ రాజా అంటారు. సూపర్ రాజా. నెక్స్ట్ మనోడికి డ్రైవింగ్ చేస్తూ మైండ్ ముడ్డిలోకి వచ్చేసి కాసేపు మెంటల్ పేషెంట్ లా బిహేవ్ చేస్తాడు. ఎవడి డాంకీ గాడు వింత చేష్టాలు చేస్తున్నాడు? ఓ డాంకీ కాదు, సుల్లిలో రాజానా? నార్మలేలే అయితే. ఏమిటి కేఫా? కిక్ బాక్సింగ్ చేసి కంటిన్యూస్ విన్నింగ్ స్ట్రీక్. అప్పుడు జీనియస్ లకు అర్థమవుతుంది అక్కడ చెయ్యేందుకు పెట్టాను. తీసిందే లత్కోర్ సినిమా, మళ్ళీ దానికి ఇన్సెప్షన్ రేంజ్ లో ట్విస్ట్లు. మళ్ళా వీడేం చేశాడో జీనియస్ లే అర్థం చేసుకోగలరంట. గట్టిగా ఈ మూవీని 3 సార్లు చూస్తే ఆ జీనియస్ లే మైండ్ దెంగిపోతారు. ఇప్పుడు మనోడు మంచిగా సాయి పల్లవికి ఎలా ప్రపోజ్ చేశాడో చెప్తాడు. లైట్ లో ఏంటో తెలియదు, పల్లవి ఐస్ లోకి చూస్తూ తనకు ప్రపోజ్ చేశారా? ఇలాగెలగా వీడు చెప్పేదే లత్కో స్టోరీ అయితే వెనక కూర్చున్న ఎర్రి పుగ్గాడు దాని మీద పిల్ల పువ్వు జోకు వేస్తాడు. మరి పల్లవి ఏమందిరా? సేమ్ పించ్. ఏంటి నేను బాక్సర్ అనా? అరే చంద్రబాబు నాయుడు, కేసీఆర్, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ ఎవరు గొప్పరా? నాకు నేనే గొప్ప, సూపర్ రాజారా. వాళ్ళందరి ఫ్యాన్స్ కలిసి ఉచ్చబోస్తే కొట్టుకుపోతావు. వాళ్ళతో ఎందుకు భయ్యా? ఏదో ముందులా క్రింజ్ యాక్టింగ్ చేసి 4 పిల్ల పువ్వు జోక్స్ వేసి మూవీ అయిపోగొట్టగా. అయినా నువ్వేం చేసావని వాళ్ళకన్నా గొప్ప? 1 year జనాల్ని నీ మూవీ చూడమని అడుక్కున్నందుక? అలా రోతగా వెళ్తున్న మూవీకి ఇంకొంచెం రోతని యాడ్ చేయడానికి ఇప్పుడు ఒక సాంగ్. ఆ దరిద్రం కూడా ఉంది. రేకు చిన్నమ్మ పూల బుట్ట కాలి గజ్జరేపు రాగ చిన్న తప్పు మేలి పండు చెక్క మంచి నక్క తీరేసి కాసేసి కనుబిందు చల్లాకు. ఇప్పుడో చిన్న తాత ఇప్పుడో పెద్ద రోత తప్పులేదు నిప్పరాదు ఎంఎస్ సుబ్బలక్ష్మి రాబోయి పాపతి రెతి తోతేతి నీ వల్ల జన్మెత్తి కుమ్మలి రేపు ఒక జాంబొట్టు తొక్కది సోది కొట్టల కొట్టుకునేటప్పుడు మందు కొట్టు. మరి రేపు సొంత మాకేంటి ఈదంతా ఓడిపోతే పిచ్చుకోక కోల్పోతే కుంగి పాప మా సీట. ఈ సాంగ్ లో లిరిక్స్ చెప్పినోడికి ఫైనల్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక ట్విస్ట్ ఏంటంటే ఆ సాయి పల్లవి ఎయిర్పోర్ట్ లో ఉండదు, వీడి కెఫేలోనే ఉంటది. ఇంకో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ బైక్ జర్నీలో వీడు మాట్లాడినవన్నీ సాయి పల్లవి అక్కడ వింటుంది. ఇంకా మైండ్ దెంగే ట్విస్ట్ ఏంటంటే ఇవన్నీ చేయిస్తుంది స్టార్టింగ్ లో వచ్చిన నరాలక్క అండ్ ఈ బోగ్గాడే. ఇద్దరు ప్లాన్ చేసి ఇదంతా చేస్తున్నారు. ఈ మీనింగ్లెస్ ట్విస్ట్లకి వీడు ముందే హింట్స్ ఇవ్వటం, మళ్ళీ అది జీనియస్లు మాత్రమే కనిపెట్టడం. బాగుందనా? నిజం బాగుంది. అదిదా మూవీ. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే భయ్యా నువ్వు మూవీ తీ, బాగుంటే ఆటోమేటిక్ గా సపోర్ట్ వస్తుంది. అంతేగాని 1 year జనాలను అడుక్కొని థియేటర్ కి పిలిచి మరీ తిట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అయినా సింగిల్ షాట్ లవడా షాట్ కాకుండా మంచి మూవీ ఇది అయ్యా. రేకు చిన్నమ్మ పూల బుట్ట కాలి గజ్జరేపు రాగ చిన్న తప్పు